సో కెన్ ఐ గెట్ ఇన్ టు కంపెనీ విత్ ద బ్యాక్ డోర్? ఇది నన్ను ఈ మధ్యకాలంలో చాలామంది అడిగిన క్వశ్చన్. ఎంతమంది అంటే ఇంకా నన్ను ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో ఇన్స్టాలో, యూట్యూబ్లో, నాకు పర్సనల్ ఈమెయిల్ చేసినప్పుడు అయితే, బ్రో బ్యాక్ డోర్ షాప్స్ ఉంటే చెప్పండి, మీ ఇంట్రెస్ట్ ఉన్నాం, ఎంత పే చేస్తాము చెప్పండి అని. సో లెట్స్ see what are the pros and cons of getting into a job through backdoor. సో ఒక్కసారి మీరు బ్యాక్డోర్ ద్వారా ఒక జాబ్లో జాయిన్ అయ్యారంటే, నెంబర్ 1, యూ కెన్ ఎస్కేప్ ద కాంపిటీషన్. మీకు కాంపిటీషన్ అనేది ఉండదు. సో దెర్ ఈజ్ ఆల్రెడీ అన్ అగ్రిమెంట్ విత్ ఫ్యూ పీపుల్ కనెక్టెడ్ ఇన్సైడ్. ఇలా ఒక పర్సన్ ఉన్నాడు, వాడిని రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి ఒక చైన్ ఉంటుంది. సో దట్ హోల్ చైన్ విల్ బీ అగ్రీడ్ అండ్ యూ విల్ బీ రిక్రూటెడ్. సో ఏ స్టేజ్లో కూడా మీ ప్రొఫైల్ రిజెక్ట్ కావడానికి కానీ, మీ యొక్క క్యాండిడేట్ రిజెక్ట్ కావడానికి కానీ, లేకపోతే ఇంకే రీజన్స్ కానీ ఉండవు. సో యూ విల్ ఎస్కేప్ ద హోల్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అవుట్ దేర్. నెంబర్ 2, మీకు శాలరీ నెగోషియేషన్స్ దగ్గర ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు బ్యాక్డోర్లో ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారన్న సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ చెప్తారు, నీకు వీళ్ళు ఇంత పే చేస్తారు, సో ఇంత పే చేసినప్పుడు దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ అగ్రీ అని చెప్పేసి మీరు మంచికో చెడుకో మీరు ఓకే చెప్పేస్తారు. సో దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్, శాలరీ నెగోషియేషన్ ఏ ప్రాబ్లం రాదు. నెంబర్ 3, యూ విల్ గెట్ ఇన్ టు ఎ జాబ్ వెరీ ఫాస్ట్. చాలా ఫాస్ట్గా మీరు ఒక జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. అంతే కదా, మీరు బ్యాక్డోర్ జాబ్ అనుకున్నారు, మీరేమనుకుంటారు, ఆల్రెడీ ఒక క్యాండిడేట్ అక్కడ అవసరం ఉన్నాడు, ఎవరినో రిక్రూట్ చేసుకునే బదులు నన్నే రిక్రూట్ చేసుకుంటాడు, అందులో తప్పే ఉందని మీరు అనుకుంటారు. సరే, మీరు అట్లా అనుకునే వాళ్ళకు కూడా కావాలి కాబట్టి వాళ్ళు కూడా సరే అని ఏం చేస్తారు, మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఈ 3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ద మెయిన్ ప్రోస్ ఆఫ్ గెటింగ్ త్రూ అ బ్యాక్డోర్ జాబ్. ఇప్పుడు మనం కాన్స్ చూద్దాం. వాట్ ఆర్ ద కాన్స్? సో అసలు వీళ్ళు ఎలా ఆపరేట్ అవుతారన్నది ఫస్ట్ మీరు తెలుసుకోండి. కాన్స్ వినే ముందు, మిమ్మల్ని ఒకళ్ళు బ్యాక్డోర్ ద్వారా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నేను ఈ లాస్ట్ ఒక 5-6 months నుంచి విన్న దాని ప్రకారము ఏం జరుగుతుందంటే, సపోజు ఒక XYZ పర్సన్ ఉన్నాడు, అతను మీతో ఏం చెప్పాడంటే, బ్రో ABC అనే ఒక కంపెనీలో జాబ్ ఉంది, మనకందరు లోపల తెలిసిన వాళ్ళే, మిమ్మల్ని జాబ్లో పెట్టిస్తా, నాకు ఇంత మీకు ఓకే అంటే చెప్పండి అని చెప్పేసి అంటాడు. మీరేమనుకుంటారు, ఓకే బాగానే ఉంది కదా అని మీరు ముందుకెళ్తారు. సో ముందుకెళ్ళినప్పుడు ఏమైందంటే, మిమ్మల్ని హార్డ్లీ ఒక 5 months or 6 months మీ ప్రొబేషన్ టైం ఏదైతే ఉంటుందో అప్పటిదాకా నుంచి ఒక 1 month తర్వాత మిమ్మల్ని తీసేస్తాడు విత్ రీజన్ యువర్ పర్ఫార్మెన్స్. యాజ్ ఎ క్యాండిడేట్ మీకు అనిపిస్తుంది, ఓహో నిజంగానే నా పర్ఫార్మెన్స్ బాగాలేదేమో, అప్ టు ద మార్క్ లేదేమో, అందుకే తీసేశాడు, లేకపోతే మన్నెందుకు తీసేస్తాడు, ఇంకొంచెం నేను కష్టపడితే బాగుండేది అనిపిస్తుంది. బట్ జూమ్ అవుట్ చేసి చూస్తే, మీలాగా బ్యాక్డోర్లోంచి వెళ్ళిన ప్రతి ఒక్కరికి 98% ఆఫ్ ద పీపుల్కి జరిగేది ఇదే. మీ యొక్క క్యాండిడేచర్ బాగాలేదనో, మీ యొక్క వర్క్ బాగాలేదనో, పర్ఫార్మెన్స్ బాగాలేదనో, మీరు ఒక ఫ్రెషర్ అయితే లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న కొత్త ఎంట్రీ లెవెల్ పర్సన్ అయితే ఇదే రీజన్ 98% మీకు చెప్పి తీసేస్తారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ఈ బ్యాక్డోర్ ద్వారా ఒక జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు మెయిన్ ఇద్దరే ఉంటారు, 2 రకాలే ఉంటారు. ఒకటి ఫ్రెషర్స్, ఓకే ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ దాకా ఉన్నవాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఈ మార్చ్లో కొత్త బ్యాచ్ పాస్ అవుట్ అయిందంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, నాకు ఆల్రెడీ 1 year గ్యాప్ ఉంది కదా ఎట్లా, సో 1 year ఎక్స్పీరియన్స్ ఫేకులు పెట్టినా కూడా పట్టించుకోడు కాబట్టి సరే బ్యాక్డోర్లో ట్రై చేద్దాం ఇలా అనుకునేవాళ్ళు. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ట్రై చేయడం. నెంబర్ 2, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి ట్రై చేసేటోళ్ళు ఉండడం. సో ఆల్రెడీ ఫేకే తప్పు అంటే దాంట్లో మళ్ళీ బ్యాక్డోర్ పెట్టిన వాళ్ళప్పుడు ఏమైపోతుందంటే, నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టావని మాకు ఇప్పుడు తెలిసింది, సో నేను ఇప్పుడు కన్సిడర్ చేయను, నేను తీసేస్తున్నావు అని చెప్పేసి అంటారు. సో మీకేమనిపిస్తుంది, నేను అందరితో మాట్లాడుకునే జాయిన్ అయ్యాను కదా, ఇప్పుడు ఎట్లా అంటే, మీరు ఎవరైతే ఆ XYZ పర్సన్తో మాట్లాడిన వాళ్ళే ఉంటారు, లేదు బ్రదర్ లీగల్ టీం వాళ్ళు తీసుకునే యాక్షన్ ఇంకెవరం ఏం చేయలేము, కాబట్టి చూద్దాం ఇంకో కంపెనీ నా అక్కడికి వస్తే నీకు అప్పుడు చెప్తాను, బట్ ఇవి ఇట్లనే ఉంటారు వీళ్ళు అంటారు వాళ్ళు కూడా. సింపుల్, వాళ్ళకేంది వాళ్ళది, మీరు ఇస్తాను అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసారు అయిపోతుంది కదా. సో ఫస్ట్ 1-2 monthsలోనే వాళ్ళకి వెళ్ళాల్సిన అమౌంట్ వెళ్ళిపోతుంది, తర్వాత ఒక 4 months మీరు కూల్గా పని చేసుకుంటారు, 6th month తీసేస్తారు. దిస్ ఈజ్ హౌ దే ఆపరేట్.
సో ఐదర్ ఫ్రెషర్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఎంట్రీ లెవెల్ పీపుల్ ఆర్ ఫేక్ ఎక్స్పీరియన్స్. ఈ ఇద్దరే ఎప్పుడైతే ఈ బ్యాక్డోర్ ద్వారా చేసేది ఉంటారో బయట ఏమైపోయిందంటే ఈ ఇద్దరిని బేస్ చేసుకొని ఒక పెద్ద బిజినెసే ఫామ్ అయిపోయింది. అంతెందుకు నేను ఆల్రెడీ మీకు ఒకసారి ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను. నేను ఇప్పటికీ ఒక 76 కంపెనీస్తో మాట్లాడాను. 77 ఈజ్ మై లక్కీ నెంబర్. చూద్దాం ఇంకెంతమందితో మాట్లాడగలని. బట్ ఇప్పటికీ దాదాపు ఒక 90 మందితో మాట్లాడాను. దాని తర్వాత నేను మాట్లాడిన దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇట్లా అడ్డం పెట్టుకొని బిజినెస్ చేద్దామన్న క్యాండిడేట్సే ఉన్నారు. బ్యాక్డోర్ ఇప్పిస్తామని చెప్పండి, ఇది చెప్పండి, అది చెప్పండి అని. సో ఎందుకు ఇలాంటివి అవుతున్నాయంటే వాళ్ళకి డబ్బు వస్తుంది. సో డబ్బు రావడం వల్ల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేయడం అనేది జరుగుతుంది. సో నన్ను అడిగితే మీరు ఈ బ్యాక్డోరు అనే దాన్ని పెట్టుకోకండి. ఎందుకంటే మీ దగ్గర స్కిల్ ఉండి మీరు జాబ్ డిస్క్రిప్షన్లో ఏవైతే స్కిల్స్ అడుగుతున్నారో అవి కూడా మంచిగా మీకు వచ్చుంటే మిమ్మల్ని జాబ్లో జాయిన్ అవ్వకుండా ఏ ఒక్కడు ఆపలేడు. బ్యాక్డోర్ ద్వారా అదే జాబ్లో మీరు వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, మన తల వాడి చేతిలో ఉన్నట్టే. ఎప్పుడైనా తీయచ్చు, ఎప్పుడైనా తీసేయచ్చు. అంతెందుకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏమైందంటే మిమ్మల్ని ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలో పెడితే వాళ్ళు ఏం చేస్తారు, ఓ 6-7 months తర్వాత క్లయింట్ ఇంటర్వ్యూ ఒకటి షెడ్యూల్ చేసి దాన్ని పంపించేటప్పుడు క్లయింట్ ఇంటర్వ్యూ చేసే ముందు ఒకసారి బీజీవీ చేస్తామంటారు. వాళ్ళు ఏం చేస్తారు, సరే బీజీవీలో మీది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిస్తే, లేదు నీ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, లీగల్ టీం నుంచి ఇది వచ్చింది, సో వీ కాంట్ హెల్ప్ విత్ యూ, ఫేక్ పర్సన్ మేము కూడా ఉంచుకోము, సో వీఆర్ టర్మినేటింగ్ యూ అని చెప్తారు. లేదా వాళ్ళు చెప్పే లోపల మీరన్నా రిజైన్ చేసేస్తారు. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో ద ట్రూత్ అబౌట్ బ్యాక్డోర్ జాబ్స్ ఈజ్ ఇట్ వెరీ 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 రేర్లీ వర్క్స్. ఎంత రేర్లీ వర్క్స్ అంటే ఆ పనిచేసే కంపెనీలో మీ సొంత అన్న ఉండో, లేకపోతే హైరింగ్ మేనేజరు మీ సొంత ఎవరైనా పర్సన్ ఉండో, అండ్ మీలో ఒక 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 రేంజ్ స్కిల్స్ మీకు ఉండవు, మీ టైం బాగాలేక మాత్రమే మీకు జాబ్ రాకుండా ఉండి, మీ హోల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి ఫేక్ లేకుండా ఉండి, ఇలా అన్ని పాజిటివ్స్ ఉండి ఒక్క లక్ ఫ్యాక్టర్ మీకు ఫేవర్గా లేదు, అలాంటి లక్ ఫ్యాక్టర్ ఫేవర్గా లేనప్పుడు బ్యాక్డోర్ ద్వారా ఒక జాబ్ అంటే మేబీ అలాంటి నేను ఇందా చెప్పినప్పుడు ఆ 2% ఉంది చూడండి, అప్పుడు అదే ఒక్కటే వర్కౌట్ అవుతుంది తప్ప 98% నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను, 98% ఈ రోజు కూడా అలా వర్క్ అయ్యేవి లేవు. సో మీకు ఒకవేళ బ్యాక్డోర్ ద్వారా జాబ్ కొట్టాలి లేకపోతే అట్లా ఉన్నాయి అనిపిస్తే మాత్రం ఫస్ట్ ఇవి మైండ్లో పెట్టుకోండి. బ్యాక్డోర్లో ఈ మధ్యకాలంలో అయితే జాబ్స్ నిలబడినవి తట్టుకోగలిగినవి చాలా తక్కువ ఉన్నాయి. ఏమన్నా ఉంటే చిన్న చిన్న కంపెనీస్లో చిన్న చిన్న రోల్స్ ఉంటాయి చూడండి, అలాంటి వాటిలో ఏమైనా ఉండొచ్చేమో తప్ప మంచి మీరు అనుకునేటువంటి పెద్ద కంపెనీస్లో ఇదేసి అట్లయితే ఏం లేవు. ఓకే, సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా ఏమన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ శ్రీ హర్ష.